జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 విభాగము 64 శ్రీమద్ రామాయణం సుందరాకాండ. ఇందులో ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ ఏ విధంగా చేశారు లంకలో, ఆంజనేయ స్వామి వారు ఎలా మండోదరిని చూసి సీతను భ్రమించాడు, ఆంజనేయ స్వామి వారు వివస్థలుగా ఉన్నటువంటి రావణుని సతులను చూసి ఎట్టి భ్రాంతి నొందకుండా స్థితప్రజ్ఞతగా ఎలా ఉన్నాడు అనే విషయాలను మనకిక్కడ వాల్మీకి మహర్షి చాలా విపులంగా చెప్పారు. చూద్దాం. లంకిని తన శాపం విమోచనం కాగా వెళ్ళిపోయింది. మారుతి లంక ప్రధాన ద్వారం దాటి మొదట లంకలో ఎడమకాలు పెట్టి ప్రవేశించాడు. లంక మొత్తం తిరిగాడు. ఉద్యానవనాలు, వివిధ ప్రాకారాలు, భవంతులు అన్నీ తిరిగాడు. తిరిగి 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 సీతమ్మ గురించి వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడా మాత అతనికి దర్శనం కాలేదు. ఇక పుష్పక విమానంలో ఉన్నటువంటి భవంతులు, భవనాలు వాటిలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. చాలా భవనాలు వెతికాడు. ఎక్కడ కూడా మారుతికి దర్శనం కాలేదు. చివరిగా మారుతి అరయోజనము వెడల్పు, యోజనము పొడవు ఉన్నటువంటి ఒక మహాభవనం చూశాడు. ఆ భవనము రావణాసురుని భవనము. అందు పడక గదులు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ పడక గదులు ఎలా ఉన్నాయంటే ఇంద్రుని భవనము కూడా చాలదు, వరుణదేవుని భవనము కూడా చాలదు, దేవతల భవనాలు కూడా దీనికి సాటి రావు. అంతటి శిల్పకళా నైపుణ్యముతో పాలరాతి నిర్మాణంతో బంగారు భవనాలు, ఆ గదులు అన్నిటినీ కలయి చూశాడు. ఆ రావణ భవనములో చాలా ఉన్నాయి పడక గదులు. ఆ పడక గదులలో అతిపెద్ద పడక గదిలో రావణుడు శయనించి ఉన్నాడు. నల్లని శరీరము, పెద్ద కోరలు, పెద్ద కనుబొమ్మలతో నల్లగా ఒక నువ్వులో పోగులా ఉన్నాడు. లేదా మినుములు పెద్ద రాశిగా పోస్తే ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తున్నాడు రావణాసురుడు ఆ దివ్య మంచం పైన. అతనికి వస్త్రములు లేవు. అతని చుట్టూ చాలామంది అతని సతులు వివస్త్రంగా ఉన్నారు. అందరూ కూడా తాగి ఉన్నారు. మద్యము మాంసము తిని ఉన్నారు. చాలా మద్యము సీసాలు, మాసపు పల్లెములు అక్కడ చింద్రవందరగా ఉన్నాయి. ఆ సతులందరూ కూడా దేవకాంతలు, ఋషికాంతలు, రాజకాంతలు, మనుష్యకాంతలు. వీరందరూ కూడా భయాన్నో నయాన్నో ఆ రావణుడికి లొంగిపోయిన సతులుగా ఉన్నారు. వీరందరూ కూడా నిషామత్తులో రమించి అలసిపోయినట్లుగా పరుండి ఉన్నారు. వారందరినీ మారుతి గాంచాడు. ఎందుకు? అతడు తన తల్లి సీతను ఎదుగుతూ వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి బంగారు ఛాయ వన్ని గల స్త్రీలు, స్తనముల పైన వస్త్రములు లేవు, బొగ్గు పులుసు వాసనతో కంపు కొడుతున్నటువంటి మాంస ఖండాలు, నల్లని స్త్రీలు వస్త్రములు లేకుండా పరుండి ఉండుట చూశాడు. రకరకాల భంగిమలలో ఆ స్త్రీలు పరుండి ఉండుట మారుతి గాంచాడు. రకరకముల రంగులతో ఉన్నటువంటి స్త్రీలు వివస్త్రలుగా ఉండి ఆ రావణుని కొందరు కౌగులించుకొని పరున్నారు. కొందరు రావణుని కాళ్ళ వద్ద పరున్నారు. అలా ఈ స్త్రీలను
అందరినీ వ్యవస్థలుగా చూశాడు మారుతి. అతను చూడాలని చూడట్లేదు, అనుకోకుండా అందరినీ అతను చూడడం జరిగింది. అలా చూస్తున్నటువంటి మారుతికి మనసులో ఎటువంటి ఆలోచనలు కానీ వికారములు కానీ లేవు. ఎందుకు? మారుతి స్థితప్రజ్ఞుడు కనుక. ఆ స్త్రీలను ఏ భంగిమలో చూసినా కూడా అతనికి ఎటువంటి వికారము కలుగలేదు. అలా ముందుకు పోతున్నాడు ఆయన. ముందుకు పోగా ఒక పెద్ద భవంతి కనిపించింది అక్కడే, ఆ రావణుని భవనంలోనే. ఆ భవనము చాలా అందంగా ఉన్నది. ఆ గది మంచి వాసనలతో ఉన్నది. బంగారపు తాపడములు, చౌరాతి కట్టడములతో మంచి శయ్యాగృహముగా ఉన్నది ఆ గది. అందులో ఒక స్త్రీ నిద్రపోతున్నది. ఆమె బంగారు వంటి స్త్రీ, సకల గుణ శోభితగా ఉన్నది ఆ స్త్రీమూర్తి. తెల్లని వస్త్రములు ధరించి నిద్రపోవచ్చున్నది. ఆమెను చూస్తే దేవతామూర్తి వలె అనిపించింది మారుతికి. మారుతి ఒక్క క్షణం ఎగిరి గంతేశాడు. ఆహా, ఏమి నా ఈ భాగ్యము! నా మాత సీత కనిపించింది. ఈమెయే నా మాత సీత. నేను సీతమ్మను చూశాను అనుకుంటూ మారుతి తనకున్న ఎక్కడో ఒక దగ్గర ఉన్నటువంటి కోతి లక్షణం చూపించి గెంతులు వేస్తూ గిల్లుకుంటూ ఎగురుతూ నేను నా మాత సీతను చూసేశాను, ఇక్కడ దొరికింది నాకు అనుకుంటూ పొంగిపోయాడు మారుతి. ఇన్ని నాలకు నా ప్రభువు సుగ్రీవుడిచ్చిన ఆనతి, నా ప్రభు రాముడు చెప్పిన విషయము నేను గుర్తించాను, మాత సీతను చూడగలిగాను అని సంతోషపడుతూ తన వాలాన్ని ముద్దెట్టుకుంటూ గెంతుతున్నాడు మారుతి. ఇలా ఒక క్షణము గెంతినదో లేదో మారుతికి మరలా మనసుకు ఒక ఆలోచన వచ్చింది. చిచి, ఈమె కాదు సీత, నా మాత త్రైలోక్య పావని, పరమ సాధ్వీమని, పతివ్రత శిరోమణి సీతామాత. ఆమె ఇలా రావణుని అంతఃపురంలో గాఢ నిద్రలో ఉండునా? ఉండదు. ఈమె నా మాత సీత కాదు, తప్పక ఈమె నా మాత సీత కాదు. నా మాత సీత అయితే శ్రీరాముని స్మరిస్తూ ఆయన ధ్యానంలో ఉంటుంది, విచారంతో ఉంటుంది కానీ ఇలా సంతోషంగా నిద్రపోతుందా? కాదు. ఈమె నా మాత సీత కానే కాదు. చిచి, నా వానర బుద్ధి చూపించుకున్నాను నేను అంటూ అతనే తిట్టుకుంటూ ముందుకు పోయి నా మాత సీత ఎక్కడ ఉన్నారో ఏమిటో ఇంకా ముందుకు పోయి వెతికెదను అంటూ మారుతి అక్కడి నుంచి ముందుకు వెళ్ళి సీతామాతను వెతుకుతూ ఉన్నాడు. అలా మాత సీత వెతుక్కుంటూ ముందుకు వెళ్ళి మనసులో బాధపడుతున్నాడు. నేను ఈరోజు నా మాత సీతాదేవిని వెతుకుచు రావణుని సతులను వివిధ భంగిమలలో వివస్థలుగా చూశాను. రావణుని పట్టమక్షి మండోదరిని కూడా చూశాను. అయినను నాలోన ఎట్టి చిత్త చాంచల్యము లేదు, చిత్త చాపల్యము లేదు, నాలో ఎట్టి వికారములు కలుగలేదు. నేను కఠిన బ్రహ్మచర్యను పాటిస్తున్నాను. నా కఠిన బ్రహ్మచర్యకు ఎటువంటి భంగము కలుగదు. ఎందుకంటే నేను వారిని ఈ విధంగా చూశానో అప్పుడే మర్చిపోయాను. నాలో ఎట్టి వికారము కలుగలేదు, నా మనస్సునకు ఎట్టి భంగము కలుగలేదు. కనుక నా యొక్క కఠిన బ్రహ్మచర్య దీక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోదు అనుకుంటూ మనస్సును దృఢపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నిజంగా కూడా మారుతికి వారిని చూశాడే కానీ అతని మనస్సులో ఎట్టి వికారములు కలుగలేదు, ఎట్టి వాంఛలు రాలేదు. ఎందుకంటే అతను కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నవాడు
మారుతి. అంత గొప్పవాడు మారుతి. అలా వెతుక్కుంటూ అమ్మవారిని ముందుకు సాగుతున్నాడు మారుతి. జై శ్రీమన్నారాయణ.